హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ కాఫీ టిఫిన్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. సో మాదైతే ఇంకా అవ్వలేదు. మా ఇంట్లో గ్యాస్ అయిపోయి 3 రోజులు అయింది. ఇంతవరకు గ్యాస్ బండోడు గ్యాస్ తీసుకురాలే. మేము వెళ్ళి అడిగితే గ్యాస్ ఇవ్వలేదు. బుక్ అయిన తర్వాత వస్తుందండి అన్నారు. మేము బుక్ చేసి వెళ్ళి అడిగితే ఇవ్వమన్నారు. ఇంటికే పంపిస్తామన్నారు. గ్యాస్ బండ మెసేజ్ నన్ను వచ్చింది వస్తుందని, ఇంతవరకు రాలేదు. కానీ మేము పడుతున్న తిప్పలు భగవంతుడికి ఎరిక. ఆ బండ కోసం చిన్న గ్యాస్ బండ తీసుకొచ్చి మళ్ళీ గ్యాస్ ఎక్కించి వంట చేసుకుంటున్నాం. ఇదేమైనా కానీ మన ఆడవాళ్ళు పడే బాధలు మాత్రం ఎవరికి చెప్పలేనివి. మామూలు బాధలతో పొయ్యి మీద పాలెట్టుకొని చిన్న బండ మీద పాలు మరబెట్టుకుంటున్నా కాఫీ కోసం. సో మా వారికి నాకు కాఫీ. పొద్దున్న లేచిన తర్వాత మగవాళ్ళకైతే డ్యూటీ టైంకి ఆఫీస్ టైం అన్నది ఉంటుంది. మన ఆడవాళ్ళకి మాత్రం ఏ టైము ఉండదు. పొద్దున్నే లేవాలి, నిద్రమోహంతోనే అన్ని పనులు చేయాలి. తప్పదు కదండి, ఏం చేస్తాం. ఎంత చదువుకున్నా ఆడవాళ్ళకి ఇంట్లో పని తప్పదు. సో అలా మనకి మాత్రం పొద్దున్నే పనులు రెడీగా ఉంటాయి. మీరు ఎప్పుడు లెగుస్తారా, ఎప్పుడెప్పుడు మా దగ్గరికి వచ్చి చేస్తారా అన్నట్టుగా చూస్తూ ఉంటాయి అన్నమాట. పొద్దున్నే లేవగానే గుమ్మాలు తుడుచుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే ఈ కాఫీలు టీలు తాగాలి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, స్కూల్కి వెళ్ళిపోతారని టైంకి వాళ్ళకి గబగబా వంట చేసేయాలి. మీరు ఎప్పుడొచ్చి తోముతారా, ఎప్పుడొచ్చి క్లీన్ చేస్తారా అని మన కోసం సింక్లో ఇలా ఎదురు చూస్తూ ఉంటాయి సామాన్లు మన కోసం గబగబా తోమని. ఇంకో పక్కన పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని ఎదిగోండి ఇలా ఈ బియ్యం ఏరి మళ్ళీ గబగబా వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఆ తర్వాత బట్టలు ఉంటాయి, బట్టలు ఉతుక్కోవడం. ఇవే పనులండి. ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే లేదు. నిజంగా అదేదో సినిమా తీశారు చూసారా, ఆదివారం ఆడవాళ్ళకు సెలవని. నిజంగా మనకి అలా సెలవు ఇస్తే బాగుండు కదా. మనకు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారే కానీ అసలు ఆదివారమే వర్క్ ఎక్కువ ఉంటుందండి ఆడవాళ్ళకి. ఎవరికి తెలియదు పాపం. సో అందులోనూ సండే అనేసరికి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది, మా వారు ఇంటి దగ్గర ఉంటారు. సో అలా మనకి అందరు ఇంటి దగ్గర ఉండడంతో వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని. సో ఆ వర్క్ ఎక్కువైపోతుంది అన్నమాట మనకి. మిగతా రోజుల కన్నా సండేనే మనకి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఏమంటారు, నిజమే కదా. సో మీ లైఫ్లో కూడా అంతే కదా. అందరి లైఫ్ ఇంచుమించు ఇలాగే ఉంటుందండి. కాకపోతే మన ఆడవాళ్ళ లైఫ్ అయితే ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు వంట పనులు చేసి పిల్లల్ని పంపించి వీళ్ళకి టిఫిన్లు పెట్టి అన్నీ చేసి అన్నీ అయిపోయేసరికి అబ్బా ఇప్పుడు కొంచెం పని అయ్యింది అనుకునే లోపు మళ్ళీ వెంటనే ఏదో ఒక పని ఉంటుంది. సో ఆడవాళ్ళకి కొంచెం రెస్ట్ దొరికేలా చూస్తే బాగుండు భగవంతుడు. ఏమంటారు, మనకి ఎప్పుడు దొరుకుద్దండి రెస్ట్ అసలు చెప్పండి. రెస్ట్ అనేదే లేదండి మనకి ఆడవాళ్ళకి. సరే కదా, అన్నీ వర్క్ చేసుకున్నాం కదా అని అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుందాం కదా అనుకునే లేపు ఇదిగో నేనున్నాను అంటూ ఏదో ఒక పని మొదలవుతుంది. సో మీకు కూడా అలాగే కదా. ఏమంటారు, మన రెగ్యులర్ లైఫ్లో అంతేనండి ఆడవాళ్ళవి. నిజమే కదా ఫ్రెండ్స్. సో ఇదిగోండి, ఇప్పుడు నాకైతే ఆ పాలు మరుగుతున్నాయి. మా వారికి కాఫీ కలిపి ఇవ్వాలి, నేను కాఫీ తాగాలి. అందులోనూ మళ్ళీ రైస్కి బియ్యానికి కడిగి పెట్టేసేయాలి. సో బియ్యం అయితే వేరేసాను. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఎసరు పెట్టేస్తాను, ఎందుకంటే దీని మీద నాకు కుదరట్లేదు. సో అందుకని అనమాట. షుగర్ యాడ్ చేసేద్దాం కాఫీలో. మీలో ఎంతమందికి కాఫీ ఇష్టం చెప్పండి. కాఫీ అంటే ఇష్టమా, టీ అంటే ఇష్టమా? సో నాకైతే కాఫీ అనండి, టీ తాగను. ఎప్పుడన్నా ఒకసారి, టీ అలవాట్లేదు. ఒకసారి అలాగనే మా వారు ఊరికే టీ తాగు అని అలవాటు చేసుకో అంటున్నారని అప్పటికి ఒక ప్రయత్నం అయితే చేశానండి. కాకపోతే అది ఊరు వెళ్ళేటప్పుడు ట్రై చేశాను. ఆ కర్మ కొద్దీ
తాగిన దగ్గర నుంచి బస్ ఎక్కిన దగ్గర నుంచి బస్ దిగేదాకా వామిటింగ్సే. పాలైతే మరిగిపోయినాయి. సో అన్నంకి ఎసరు పెట్టేశాను. సో ఇప్పుడు కాఫీ కలుపుకొని కాఫీ తాగిద్దాం. సో ఇప్పుడు టైం అయితే 7 అయిందండి. మా పిల్లలు ఇంకా లేవలేదు. లేవమని లేపుతుంటే ఏడుస్తున్నారు. సో వాళ్ళ డాడీ అయితే ఏడుస్తున్నారు. ఇదిగోండి నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను. పిల్లలతో రోజు ఉండేదేనండి, లేవమంటే ఏడుస్తారు. చిన్నపిల్లలు కదా, అంతే. రాత్రులు పెందలాడి పడుకోమంటే పడుకోరు, పొద్దున్న లేవడానికి ఏమో పేచీలు పడతారు. సో మా ఇంట్లో పిల్లలు కూడా అంతే కదండి. అందులో మా పిల్లలు మరీ అల్లరండి, పెందలాడి పడుకోమంటే అస్సలు పడుకోరు, లేవమన్నప్పుడేమో ఏడుస్తారు. ఇది బాధ. సో ఇప్పుడు టైం అయితే 7 అయిపోయింది. లేకండి నాన్న అంటే ఇక ఇప్పుడు ఏడుస్తున్నాడు అనమాట మా చిన్న బాబు. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం స్పెషల్స్ చేయాలనుకుంటున్నారు ఈరోజు? సో నేనైతే మా పిల్లలకి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతున్నారు చేసిమ్మని. సో ఇప్పటికప్పుడు రైస్ అయిపోతే ఈజీగా మా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తాను వాళ్ళకి. సో కాఫీ అయితే రెడీ. మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగిస్తాను. ఎనిమిది కాఫీ, ఒకటి నాకు, ఒకటి మా వారికి, ఒకటి మా వాళ్ళకి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.